వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ మంజు. ఇవాళ ఒక రెసిపీ చూసేద్దామండి. చాలా సింపుల్గా చాలా క్విక్గా చేసుకోవచ్చు. జస్ట్ పాలు బ్రెడ్ ఎలాగో మన ఇంట్లో రెగ్యులర్గా ఉంటుంది కదండి. బ్రెడ్ ఎలాగో తెస్తూ ఉంటాము, లెఫ్ట్ ఓవర్ బ్రెడ్ ఉంటుంది. ఆ లెఫ్ట్ ఓవర్ బ్రెడ్తో కానీ ఫ్రెష్ బ్రెడ్ తీసుకోవచ్చు అయినా సరే చాలా టేస్టీగా చేసుకోవచ్చు, క్విక్గా చేసుకోవచ్చు. దీనికి ఏ పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం. బ్రెడ్ పుడ్డింగ్ అని పెట్టుకుంటారా, కస్టర్డ్ బ్రెడ్ పుడ్డింగ్ అనుకుంటారా, కస్టర్డ్ బ్రెడ్ స్వీట్ అనుకుంటారా, వాట్ ఎవర్ మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలు తీసుకుని మరిగించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాను నేను. ఇవి కాస్త మరగనివ్వండి. ఆ లోపల కస్టర్డ్ మిక్స్ చేసుకుందాము. మరో బౌల్లో పాలు వేసుకొని ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ తీసుకొని మిల్క్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను కాచి చల్లార్చిన మిల్క్ తీసుకుంటున్నాను. ఒక హాఫ్ కప్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇందులో కస్టర్డ్ని మనం బాగా కలిపేసుకోవాలి. లంప్స్ లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ లంప్స్ లేకుండా ఆ పౌడర్ మొత్తం పాలల్లో మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. మనకు పాలు ఆల్మోస్ట్ బాగా మరిగిపోయాయండి, చిక్కగా వచ్చేసాయి చూసారా. ఇప్పుడు మనము కస్టర్డ్ పౌడర్ మిల్క్లో యాడ్ చేసాం కదా, ఇది వేసేసుకొని కలుపుకోవాలి. కస్టర్డ్ వేసాక కలుపుతూనే ఉండాలండి, ఉండలు పట్టే అవకాశం ఉంది. సో కలుపుకుంటూనే ఉండండి. ఆల్మోస్ట్ ఇది చిక్కబడిందండి. మరీ ఎక్కువగా చిక్కబడాల్సిన అవసరం లేదు. దీనికి ఇప్పుడు మనము టేస్ట్కి తగ్గట్టు షుగర్ కానీ లేదంటే మిశ్రీ అని తెలుస్తుంది కదండి, మిశ్రీ వేసుకోవచ్చు, కండెన్స్డ్ మిల్క్ వేసుకోవచ్చు. టేస్ట్కి తగ్గట్టు మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అమూల్ మిఠాయి మేట్ వాళ్ళది కండెన్స్ మిల్క్ యూస్ చేస్తున్నానండి. దీనివల్ల టేస్ట్ వస్తుంది, ప్లస్ థిక్నెస్ కూడా వస్తుంది. జస్ట్ నేను 2-3 టేబుల్ స్పూన్స్ మాత్రమే వేశాను, ఎందుకంటే పాలు చిక్కగా ఉంటాయి, మనకు ఆల్మోస్ట్ స్వీట్నెస్ వస్తుంది. కస్టర్డ్ వేసాము, స్వీట్ సరిపోతుంది. ప్లస్ కొద్దిగా 2-3 టేబుల్ స్పూన్స్ కండెన్స్ మిల్క్ యాడ్ చేశాను. మీకు ఫ్లేవర్ కోసం కుంకుమ పువ్వు వేస్తున్నాను. ఫ్లేవర్ ప్లస్ టేస్ట్ రెండు వచ్చేస్తాయి మనకు. అంతేనండి, మనకు కస్టర్డ్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసామండి. స్వీట్నెస్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. కండెన్స్ మిల్క్ నేను యూస్ చేశాను, మీరు కండెన్స్ మిల్కే యూస్ చేయాలనేది ఏమీ లేదండి. మీ దగ్గర షుగర్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి షుగర్ కూడా వేసేసుకోవచ్చు. ఒక 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు తీసుకోవచ్చు. సైడ్స్ మొత్తం కట్ చేసుకుంటాను నైఫ్తో కానీ సిజర్తో కానీ, మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా. ఈ బ్రౌన్ పార్ట్ మొత్తం కట్ చేసుకోండి. ఈ బ్రౌన్ పార్ట్ కూడా మనకు వేస్ట్ ఏం కాదండి, దీన్ని క్రమ్స్ చేసి కూడా ఇప్పుడు యూస్ చేస్తాము. జస్ట్ బ్రౌన్ పార్ట్ మాత్రం కట్ చేస్తున్నాను. ఆ బ్రౌన్ పార్ట్ కూడా మనకు వేస్ట్ కాదు. ఈ విధంగా బ్రెడ్ స్లైస్ మొత్తం కూడా మనము సైడ్స్ అన్నీ కట్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ పార్ట్ మొత్తం మనము క్రష్ చేసి క్రమ్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. జస్ట్ బ్రెడ్ మిల్క్ ఉంటే సరిపోతుంది, మన ఇంట్లో క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు ఒక ట్రే తీసుకున్నాను, ఒక బౌల్ ట్రే ఎలాంటిదైనా తీసుకోవచ్చు, స్టీల్ బాక్స్ ఎలాంటిదైనా మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకు కస్టర్డ్ రెడీగా ఉంది. అదేవిధంగా బ్రెడ్ స్లైసెస్ కూడా రెడీగా ఉన్నాయి. లైట్గా ఫస్ట్ కస్టర్డ్ని ఒక లేయర్గా వేసుకుందాం. ఒక లేయర్గా వేసుకున్నాం కదండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ కూడా ఇలా పెట్టేసుకుందాం. చాలా ఈజీగా అవుతుందండి, చాలా క్విక్గా అవుతుంది. టేస్ట్ మాత్రం సూపర్, మెల్టింగ్ మౌత్ అండి. చాలా టెంప్టింగ్గా బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఈ విధంగా వేసేసుకొని నెక్స్ట్ మళ్ళీ మనం కస్టర్డ్ ఇంకో లేయర్ వేసుకుందాం.
జస్ట్ మిల్క్ బ్రెడ్ ఉంటే చాలండి, క్విక్గా అయిపోతుంది. 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు మనము. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం అన్ని వైపులా ఈవెన్గా అయ్యేటట్టు చూసుకొని నెక్స్ట్ మళ్ళీ బ్రెడ్ స్లైసెస్ ఈ విధంగా మనకు కావాల్సిన లేయర్స్ పెట్టేసుకోవచ్చు అండి. నేను జస్ట్ 2 లేయర్స్ పెట్టేస్తున్నాను. అగైన్ కస్టర్డ్ వేస్తున్నాను. చాలా యమ్మీ టేస్ట్ ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ చాలా క్విక్గా అయ్యే ఐటమ్, చాలా టైం టేకింగ్ కూడా, అంటే ఎక్కువ టైం తీసుకోకుండా చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది. మీరు అసలు ఈ డిష్ చేసినట్టు కూడా మీకు అంతగా అనిపించదు. సింపుల్ రెసిపీ అండ్ టెంప్టింగ్ రెసిపీ అండి. దీనిపైన మనము బ్రౌన్ పాట్ తీసాం కదండి, ఆ క్రమ్స్ అండి ఇవి. ఆ క్రమ్స్ కూడా వేస్ట్ అవ్వదు, మనము జస్ట్ ఇలా వేసేయాలి. ఆ క్రమ్స్ కూడా మనకు వేస్ట్ అనేది ఉండదు, టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది. క్రమ్స్ మొత్తంని కూడా మనం ఇలా ఈవెన్గా వేసుకోవాలి. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ బాదం, కాజు యూస్ చేస్తున్నాను. సన్నగా తరుక్కొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. టెంప్టింగ్గా ఉందా అండి అందరికీ? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ అండ్ డెలిషియస్ రెసిపీ అండి. మంచి డెజర్ట్ అండి ఇది. ఇప్పుడు ఇది మనము ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ కూల్ అవ్వనిచ్చేద్దాము. 2 అవర్స్ తర్వాత తింటే అమృతంలా ఉంటుందండి. సో ఫ్రిడ్జ్లో కూల్కి 2 అవర్స్ వల్ల పెట్టేసామండి. ఇప్పుడు ర్యాప్ చుట్టి పెట్టేశాను నేను. కస్టర్డ్ బ్రెడ్ పుడ్డింగ్ టేస్ట్ ఎలా వచ్చేసిందో చూసేద్దామండి. చాలా సూపర్గా ఉందండి, టేస్ట్ యమ్మీగా ఉంది. ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. చాలా టేస్టీగా ఉంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇంట్లో మీ పిల్లలకి సమ్మర్లో ఇంట్లో ఉంటారు కదా, వెరైటీస్ ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టపడి తింటారు. మరో వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్.